అందరికీ హాయ్, వెల్కమ్ టు కేఎల్ఎం న్యూస్. మహాత్మా జ్యోతి బాపులే ఎంజేపీ గురుకుల పాఠశాలకు సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు అనమాట. పూర్తి వివరాలన్నీ నేను చెప్తాను. అయితే ఇంతకు ముందు ఒక వీడియో చేశాను, అవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలు, ఇవైతే మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలు. ఈ రెండు కూడాను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అండర్లో పనిచేస్తాయి అన్నమాట ఈ స్కూల్స్. ఈ స్కూల్స్కి సంబంధించిన విషయానికి వస్తే, మీరు ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్న ఈ స్కూల్స్కి మీరు అప్లై చేసుకున్నట్లయితే మోస్ట్లీ బీసీ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువ సీట్లు అనేవి కేటాయించడం జరుగుతుంది ఈ స్కూల్స్లో. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అన్నీ అందరికీ ఉంటాయి, బట్ ప్రయారిటీ గోస్ టు బీసీ అన్నమాట, బీసీ క్యాస్ట్లో. అదే మీరు ఒకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల అంటే ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశాను, మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఆ స్కూల్స్లో ప్రయారిటీ గోస్ టు ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్ అన్నమాట. మోస్ట్లీ ఎస్సీ పిల్లలకి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తారనమాట. ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలుసుకుంటే ఇటు పేరెంట్స్కి దేనికి అప్లై చేసుకోవాలి అనే దాని మీద మీకు కొంత క్లారిటీ వస్తుందని నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇందులో ఏంటంటే 5th క్లాస్ ఎంట్రన్స్ ఉంటుంది, అంటే 5th క్లాస్కి అడ్మిషన్ ఉంటుంది. అంటే ప్రజెంట్ 4th క్లాస్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు అప్లై చేసుకోవాలి 5th క్లాస్కి. అలాగే ఇంటర్మీడియట్కి కూడా ఉంటుందండి. ఇంటర్మీడియట్ అంటే 10th క్లాస్ చదువుతున్న వాళ్ళు కూడాను అప్లై చేసుకోవచ్చు అనమాట. వీళ్ళతో పాటుగా బ్యాక్లాగ్ అడ్మిషన్లు అంటే ఏంటంటే 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు, 9th క్లాసు, ఈ 4 క్లాసుల్లో సీట్లు ఏమైనా ఖాళీగా ఉన్నట్లయితే ఆ క్లాసుల్లో కూడాను సీట్లను ఫిల్ చేయడానికి అడ్మిషన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇవ్వండి, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. జూనియర్ ఇంటర్మీడియట్కి ఎలా అంటే, జూనియర్ ఇంటర్మీడియట్ అప్లై చేసుకోవాలంటే ఫిబ్రవరి 15th నుంచి మార్చి 15th వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ పరీక్ష తేదీ ఏప్రిల్ 20వ తేదీన ఉంటుంది. అదే 5వ తరగతికి సంబంధించింది అంటే ఇది కూడాను ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. మార్చి 15 లాస్ట్ డేట్ అనమాట 5వ తరగతి ఎంట్రన్స్ కోసమని. పరీక్ష తేదీ 4వ నెల 27వ తేదీ అంటే ఏప్రిల్ 27న ఉంటుంది. అదే బ్యాక్లాగ్ అంటే 6th క్లాసు, 7th, 8th, 9th ఈ 4 క్లాసులకు సంబంధించిన అడ్మిషన్స్ ఇవి కూడా ఫిబ్రవరి 15 నుంచి మార్చ్ 15 లోపల అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ డేట్ ఏప్రిల్ 28న ఉంటుంది. ఓకేనా, ఇవి ఎగ్జామ్ డేట్స్. ఇంకా ఈ గురుకుల పాఠశాలకు సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అసలు గురుకుల పాఠశాలలో ఏంటి, అసలు బెనిఫిట్స్ ఏంటి, అక్కడ ఉండే సదుపాయాలు ఏంటి అనేది మీకు ఒకసారి చెప్తాను. గురుకుల పాఠశాలలో ఫ్రీగా హాస్టల్ ఉంటుంది అండ్ గురుకులం సిస్టంలోన వాళ్ళు చదువుకుంటారు. ఓకేనా, అండ్ నెలకు 1400 రూపాయలతో కూడిన పౌష్టికాహార విలువలతో కూడిన మెనూ అనేది ఉంటుంది. అలాగే 3 జతల యూనిఫామ్లు అనేవి ఫ్రీగా ఇస్తారు. దుప్పటి, జంకానా ఇస్తారు. బూట్లు, సాక్స్లు, టై, బెల్ట్, నోట్ పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా ఫ్రీగానే ఉంటాయి. వీటితో పాటు నెలకి కాస్మెటిక్స్ ఛార్జెస్ ఉంటాయి. నెలకి 125 రూపాయలు చొప్పున బాల్కి 5వ, 6వ తరగతి వాళ్ళకి, 150 రూపాయలు చొప్పున 6వ, 7వ తరగతి పిల్లలకు ఉంటుంది. కాస్మెటిక్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. 8వ తరగతి పైబడి ఉండే వాళ్ళందరికీ నెలకు 250 రూపాయలు ఇస్తారు. అయితే సెలూన్ ఖర్చులు మళ్ళీ 50 రూపాయలు బాయ్స్కి ఇస్తారనమాట. అలాగే ఇక్కడ 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ స్కూల్స్లో చదువుకోవచ్చు. మంచి ఫుడ్ అన్నీ ఉంటాయి. చికెను, ఎగ్, అలాగే చిక్కీ అలాగే రోజు ఉంటుంది. అలాగే ఇది మంచి ఇంగ్లీష్ మీడియం, బాగా ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది ఇంగ్లీష్ మీడియంతో పాటుగా. అండ్ ఆ స్కూల్స్లో కోకరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది గురుకుల పాఠశాలకు సంబంధించిన విశిష్టత, అక్కడ ఉండే ఫెసిలిటీస్ అన్నమాట. తర్వాత ఇప్పుడు మనం అర్హత, ఎలిజిబిలిటీ. నేను ఇప్పుడు చెప్పేది 5వ తరగతి పరీక్ష కోసం అప్లై చేసే వాళ్ళకి, అంటే ప్రజెంట్ 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హత పొందుతారన్నమాట. ఓకేనా, వాళ్ళు ఏజ్ అనేది
బీసీ స్టూడెంట్స్కి అయితే మీకు నేను అండర్లైన్ చేస్తాను చూడండి. ఈబీసీ స్టూడెంట్స్ అయితే 2014 సెప్టెంబర్ 1 నుంచి 2016 ఆగస్టు 31 మధ్యలో పుట్టుండాలి. ఇది ఎవరికి? బీసీ స్టూడెంట్ వాళ్ళకి. ఓకేనా? ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ వాళ్ళకి అయితే 2013 సెప్టెంబర్ 1 నుంచి 2016 ఆగస్టు 31 ఈ డేటు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి. ఈ డేట్స్లో పుట్టుండాలి. ముందు మీ పిల్లలు ఎలిజిబుల్ అవుతారా అవరో అనేది చెక్ చేయాలంటే ముందు ఈ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉందో లేదో చూసుకోవాలి. అలాగే పేరెంట్స్ తాలూగా ఇన్కము 1 లక్ష కంటే ఎక్కువ ఉండకూడదు. ఇన్కమ్ సర్టిఫికేటు 1 లక్ష కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకేనా? అలాగే పాత జిల్లాల ప్రకారం జిల్లాలోని గురుకుల ప్రవేశానికి ఆ జిల్లాలో పాఠశాలలో చదువుతూ ఉండాలి. అంటే మీరు ఇప్పుడు ఏ జిల్లాలో చదువుతున్నారు అంటే కొత్త జిల్లాలు కన్సిడర్ చేయొద్దు. పాత జిల్లాలు ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పాత 13 జిల్లాలు ఉండేవి కదా, ఆ పాత 13 జిల్లాలు లెక్కనే ఉండాలి. ఆ పాత జిల్లాల్లోని మీ సరౌండింగ్లో గురుకుల పాఠశాలలు ఎక్కడైతే ఉంటాయో ఆ పాఠశాలకు మాత్రం మీరు అర్హులు అవుతారనమాట. బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే 23-24 సంవత్సరంలో 3rd క్లాస్ చదివి ఉండాలి. 24-25 సంవత్సరంలో 4th క్లాస్ చదివి ఉండాలి. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం 4th చదువుతుండాలి, ఇంతకు ముందు 3rd క్లాస్ చదివి ఉండాలి. అంటే జంపింగ్ ఇలాంటివి ఏవి ఉండకూడదు. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది ఎలిజిబిలిటీ. తర్వాత చూస్తే స్కూల్స్, గురుకుల స్కూల్స్ ఏ జిల్లాలో ఎక్కడెక్కడ గురుకుల స్కూల్స్ ఉన్నాయి, అలాగే ఆ స్కూల్స్లో ఎవరి కోసం కేటాయించాయి. అంటే కొన్ని స్కూల్స్ బాయ్స్కి ఉంటాయి, కొన్ని స్కూల్స్ గర్ల్స్కి ఉంటాయి, కొన్ని స్కూల్స్ బాయ్స్ గర్ల్స్ కాకుండా ఎఫ్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ ఎఫ్ అని ఉంది చూడండి. ఎఫ్ అని ఎక్కడైనా ఉందంటే అది ఫిషర్మెన్కి సంబంధించిన స్కూల్ అనమాట, ఎఫ్ అని. అలాగే కొన్ని స్కూల్స్లో మీరు జీ అని ఉంటుంది. జీ అని అంటే ఇది గర్ల్స్కి సంబంధించిన స్కూల్ అనమాట. అలాగే ఎం అంటే మేలు. ఇలా ప్రతి ఒక్కటి ఉంటుంది. కొన్నిసార్లు జేసీ అని ఉంటుంది. జేసీ అంటే జూనియర్ కాలేజ్ కూడా ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ నోటిఫికేషన్లో చూడొచ్చు. శ్రీకాకుళం డిస్టిక్లో టెక్కలిలో గర్ల్స్ స్కూల్ ఉందన్నమాట. అంపోలు బాయ్స్, అక్కుపల్లి బాయ్స్. ఇక్కడ ఉండే సీట్లు కూడా ఇచ్చారండి. టెక్కలైతే 80 సీట్స్, అంపోలు అయితే 80, అక్కుపల్లి అయితే 40 సీట్స్ అనమాట. అలాగే శ్రీకాకుళము, లోలుగు, పలాస, సంతబొమ్మాలి, కోటబొమ్మాలి, పాతపట్నము, ఆముదాల వలస, నరసన్నపేట ఇవన్నీ పాత శ్రీకాకుళం జిల్లాకు సంబంధించింది. విజయనగరం జిల్లాకు వస్తే గజపతి నగరము బాయ్స్ అండి. ఇది నెల్లిమర్ల గర్ల్స్, నెల్లిమర్ల మళ్ళీ బాయ్స్, గంట్యాడ గర్ల్స్, విజయనగరం బాయ్స్, కొత్త వలస గర్ల్స్, కోరాడ బాయ్స్, సాలూరు గర్ల్స్, కురుపం బాయ్స్, పార్వతీపురం గర్ల్స్. ఇది విజయనగరం జిల్లాకు సంబంధించిన స్కూల్స్. దానికి ఎదురుగా మీరు చూసుకున్నట్లయితే ఆ స్కూల్స్లో ఎన్ని సీట్లు ఉన్నాయో కూడాను ఉంటుంది. తర్వాత విశాఖపట్నం సింహాచలం స్కూల్ అండి. ఇది సింహాచలము, పెదనరవ, అన్నవరము, చోడవరము, తానాము, పాయికరావుపేట, నర్సీపట్నము, అనకాపల్లి ఇవన్నీ విశాఖపట్నం జిల్లా, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా. అంటే విశాఖపట్నం జిల్లా అనేది ఇప్పుడు అనకాపల్లి అయింది, అరకు జిల్లా అయింది. సో అందుకోసమని పాత జిల్లా కింద లెక్క తీసుకోవాలి. అదే ఇప్పుడు ఈస్ట్ గోదావరి అనుకోండి, సర్పవరము, తుని, పిఠాపురము, పెద్దాపురము, అమలాపురము, రామచంద్రాపురము, రాజమండ్రి రూరల్, ఆనపర్తి. ఇక్కడ ఈ స్కూల్స్ ఉన్నాయన్నమాట. వాటి ఎదురుగా నెంబర్ ఆఫ్ సీట్స్, ఆ ప్రిన్సిపల్ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి. మీరు ఫోన్ కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వెస్ట్ గోదావరి కొవ్వూరు, గోపాలపురము, కడకట్ల, టీజీగూడెం, తాడేపల్లిగూడెం, వేములదీవి, పాలకొల్లు, నరసాపురము, పెనుగొండ, ఏలూరు ఇవి స్కూల్స్. కృష్ణా జిల్లాకు వచ్చేటప్పటికి మోపుదేవి, మచిలీపట్నము, జగ్గయ్యపేట, మైలవరం, నిజాంపట్నము, నక్షత్రనగర్, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల,
సారీ, ఇవి నిజాంపట్నం, ఇవన్నీ గుంటూరు అండి. నేను రాంగ్ రీడ్ చేశాను. ఇవి గుంటూరు అనమాట, గురజాల, నరసరావుపేట. ప్రకాశంకి వచ్చేటప్పటికి వేటపాలెము, మార్కాపురము, టంగుటూరు, ఎర్రగొండపాలెము, కొండపి, కనిగిరి, ఇవన్నీ ప్రకాశం జిల్లా. ఇలా మొత్తం అన్ని జిల్లాలకి ఉంటాయండి. మీకు కావాలనుకుంటే దీన్ని పంపిస్తాను మీకు, ఓకేనా, వాట్సాప్ చేస్తాను. నెక్స్ట్ టెస్ట్ వచ్చేటప్పటికి ఏ సబ్జెక్ట్స్లో ఉంటాయంటే తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్, ఈ 4 సబ్జెక్టులో టెస్ట్ ఉంటుంది. తెలుగు వచ్చేటప్పటికి 15 మార్క్స్, ఇంగ్లీష్ 25, మ్యాథ్స్ 30, ఈవీఎస్ 30 అనమాట. ఇవన్నీ 4th క్లాస్ లెవెల్లో ఉంటాయి. 2 hours ఎగ్జామ్ టైం. ఇది కూడాను ఓఎంఆర్ షీట్లో ఎగ్జామ్ అనేది ఆన్సర్ చేయాలి. తెలుగు, ఇంగ్లీషు 2 మీడియంలో కూడాను క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. లేకపోతే ఎగ్జామ్ సెంటర్ అనేది విద్యార్థులు ఏ జిల్లాలో చదువుతూ ఉన్నారో వాళ్ళ సొంత జిల్లాలో మాత్రమే ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతుంది అన్నమాట. ఆ ఎగ్జామ్ సెంటర్ అనేది హాల్ టికెట్లు ఇస్తారు. ఒక్కోసారి ఆ ఎగ్జామ్ సెంటరు ఆ గురుకుల పాఠశాలలోనే మ్యాక్సిమం ఇస్తారు. ఒక్కోసారి ఎక్కువ మంది అప్లై చేసుకుంటే పక్కన ఎక్కడైనా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా మీకు హాల్ టికెట్లో మెన్షన్ చేస్తారు, ఓకేనా. పిల్లల్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే వాళ్ళు ప్రతిభ బట్టి, అంటే టాలెంట్ బట్టి, మెరిట్ బట్టి చూస్తారు. ప్లస్ రిజర్వేషన్తో పాటుగా స్పెషల్ రిజర్వేషన్ అనాథులు, మత్స్యకారులు వాళ్ళని కూడా ఇక్కడ ఉంటుంది. మీరు బాగా చూస్తే మీకు బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో, అలాగే ఫిషర్మెన్ స్కూల్స్లో ఓసీ వాళ్ళకి, ఈబీసీ వాళ్ళకి 2% ఉంటుంది. ఎక్కడైతే ఫిషర్మెన్ స్కూల్లో 1% ఉంటుంది. అదే బీసీలకి ఎలా ఉంటుంది అని అంటే, బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో బీసీల్లో ABCDE కూడా ఉంది కదా. ఇప్పుడు కొత్తగా ఈ కూడాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వచ్చింది కదా. బీసీ ఏ వాళ్ళకి 20%, బీసీ బి వాళ్ళకి 28%, సి వాళ్ళకి 3%, డి వాళ్ళకి 19%, ఈ వాళ్ళకి 4%. దీంతో పాటుగా ఎస్సీకి 15%, ఎస్టీకి 60%, ఆర్ఫాన్స్కి 3%, అనాథలకి. ఫిషర్మెన్స్కి అయితే బీసీ స్కూల్స్లో 0 ఉంటుంది, కానీ ఫిషర్మెన్ స్కూల్స్ కొన్ని ఉన్నాయి కదా, అక్కడ మాత్రం 46% ఉంటుంది. టోటల్గా 100% రిజర్వేషన్ మీద ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా రిజర్వేషన్ ప్రకారం సీట్లు కాకపోతే మిగిలిపోతే అప్పుడు బీసీ వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు. ఎవరికైనా ఈక్వల్ ర్యాంక్స్ వచ్చినప్పుడు, ఈక్వల్ మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకోవడాను అప్పుడు సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి, దరఖాస్తు చేయ విధానం. ఇదేంటంటే ముందు మనకి ఒక వెబ్సైటు ఎంజేపీ ఏపీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ అని ఉంటుంది. ఆ వెబ్సైటు మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకొని ఫస్ట్ మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి 100 రూపీస్ ఫీజు పే చేయాలి. దీనికి ఫీజు పే చేయాల్సి ఉంటుంది. 100 రూపీస్ ఫీజు పే చేసిన తర్వాత మీకు ఒక నంబర్ వస్తుంది, దాన్ని జర్నల్ నంబర్ అంటారు. ఈ జర్నల్ నంబర్ని మీ దగ్గర ఉంచుకోవాలి. దాన్ని ఒక ప్రింట్అవుట్ తీసుకోండి, నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళే అప్లై చేసి మీకు ఆ జర్నల్ నెంబర్, మీరు పే చేసిన రిసిప్ట్తో పాటు ఆ జర్నల్ నెంబర్ మీకు ఇస్తారు. ఆ జర్నల్ నెంబర్ ఉంచుకొని తర్వాత మీరు సెకండ్ అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు మీకు సంబంధించిన వివరాలన్నీ కూడాను, స్టూడెంట్ సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు పెట్టాలి. మార్చ్ 15 లోపల మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. మీ దగ్గర రాంగ్ ఇన్ఫర్మేషన్తో మీరు ఏమైనా అప్లై చేసుకుంటే మీరు ఆ సీట్కి డిస్క్వాలిఫై అయిపోతారు. అండ్ ఫోన్ నెంబరు స్టూడెంట్ తాలూకు పేరెంట్ది ఇవ్వడానికి ట్రై చేయండి. లేదంటే వాళ్ళ దగ్గరగా ఉండే రిలేటివ్స్ తాలూకు ఫోన్ నెంబర్ ఇవ్వండి, కోచింగ్ సెంటర్ వాళ్ళది కానీ, లేదు అంటే ఆ నెట్ సెంటర్లో అప్లై చేసిన వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వద్దు, ఓకేనా. అలాగే దరఖాస్తు నింపుటకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఏంటంటే, ముందు ఒక మోడల్ దరఖాస్తు నింపాలి అని చెప్తున్నారు. పరీక్షా కేంద్రాన్ని సొంత జిల్లాలో మాత్రం ఎంపిక చేయాలి. మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ కావాలంటే మీ సొంత డిస్టిక్లోనే చూసుకోవాలి.
అంటే పాత జిల్లా చూసుకోండి, పాత జిల్లా ప్రకారం చూసుకోవాలన్నమాట. ఓకేనా? అండ్ స్కూల్ ప్రయారిటీ కూడాను మీకు నచ్చినట్టు ఇచ్చుకోండి, జాగ్రత్తగా ఇవ్వండి. అలాగే అప్లై చేసేటప్పుడు స్టూడెంట్ తాలూకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉంటుంది, అది ఒకటి తీసుకోవాలి. అండ్ వివరాలన్నీ కొంచెం నీట్గా నింపండి, ఎందుకంటే ఒకసారి నింపిన తర్వాత అది మళ్ళీ మార్చడానికి అవ్వదన్నమాట, కరెక్షన్ అనేది ఉండదు కాబట్టి. సో జాగ్రత్తగా నింపి మీరు ప్రిపేర్ చేయించండి. స్టూడెంట్స్కి ఇది రాపించండి, రాపించడం వల్ల చాలా యూజ్ అనేది ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.